హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. పెద్ద గ్లిమ్స్ వచ్చింది కదా, మరి ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, జెన్యున్గా కమెంట్ చేయండి. మరి మనం పెద్ద గ్లిమ్స్ ఇప్పుడే చూడడం జరిగింది. అసలు ఇక నా రివ్యూ చెప్పాలంటే అసలు అరాచకం, విధ్వంసం, అసలు ఇక మాటలు లేవు, అసలు మాట్లాడుకోవటం లేవు. అబ్బా అబ్బా అబ్బా, ఫస్ట్ షాట్ నుంచి ముఖ్యంగా ఆ స్లాంగ్ ఏదైతే ఉందో అది అసలు వేరే లెవెల్లో ఉంది. అది ఏ స్లాంగో కొంచెం రివ్యూ చేసిన అయితే కనుక్కుంటాను, కానీ ఆ స్లాంగ్ అయితే రామ్ చరణ్ గారి వాయిస్తో అయితే అద్దిరిపోయింది. ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ ప్రజెన్స్. అసలు ఆ కూర మీసాలకి, ఆ లాంగ్ హెయిర్కి, ఆ గడ్డంకి, ఆ రామ్ చరణ్ క్లోజప్ షాట్ ఏదైతే, ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏదైతే ఉందో అసలు ఆయనకి, ఆ రామ్ చరణ్కి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆ స్క్రీన్ ప్రజెన్స్. అసలు ఆ పెద్ద స్క్రీన్లో చూడడానికి చూడముచ్చటగా ఉంటాడు, ఆ చిన్న స్క్రీన్స్లో అయితే ఇంకా బాగా ఉంటాడు. అసలు ఆ స్క్రీన్ ప్రజెన్స్కి అసలు చేతులట్టి నమస్కరించినా కానీ ఇక తప్పలేదని చెప్పాలి. ఇక ఫైనల్ షాట్ ఏదైతే ఉందో అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అసలు కంప్లీట్గా రూరల్, కంప్లీట్గా విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ. అసలు ఆ రామ్ చరణ్ సిగరెట్ తాగే స్టైల్ అయినా, ఆ ముక్కు పొడక అయినా, అసలు ఆ డ్రెస్సింగ్ స్టైల్ అయినా అసలు వేరే లెవెల్. అసలు కంప్లీట్గా ఒక రంగస్థలం లాంటి ఫీల్ వచ్చింది. నిజంగా రంగస్థలం మనకు అప్పట్లో ఫస్ట్ చూసాం కదా, ఫస్ట్ గ్లిమ్స్ ఎలా అనిపించిందో అసలు అంతకన్నా ఎక్కువ ఇంపాక్ట్ కలిగించింది ఈ పెద్ద మూవీ గ్లిమ్స్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫ్లాప్స్తో మన రామ్ చరణ్ వెనకబడ్డాడు. ఈ పెద్ద గ్లిమ్స్ చూస్తూనే అసలు రంగస్థలం రోజులు గుర్తొచ్చాయి. రామ్ చరణ్ కెరియర్లో రంగస్థలం ఎంతటి భారీ సక్సెస్ సంపాదించిందో మనందరికీ తెలిసిందే. పెద్ద కూడా అటువంటి సక్సెస్ సంపాదిస్తుంది. ఆ స్క్రీన్ ప్రజెన్స్, ఆ షాట్, ఆ డైలాగ్, అబ్బాబాబాబా, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. అసలు ఏఆర్ రెహమాన్ అయితే పిచ్చ కొట్టాడు భయ్య. అసలు ఇంత మాసి బీజం ఏఆర్ రెహమాన్ నుంచి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే మన బుచ్చిబాబు సెకండ్ ఫిలిము ఉప్పిన తర్వాత ఇంత పెద్ద స్టార్ హీరోతో తీయడము, అది కూడా ఏమాత్రం మిస్టేక్స్ లేకుండా ఈ రేంజ్లో హ్యాండిల్ చేయడము, ఆ షార్ట్స్ కానీ, ఆ మాసి బీజిఎం కానీ, ఆ మాసి టేకింగ్ కానీ, బుచ్చిబాబుకి అసలు చేతులెత్తి నమస్కరించాలి. ఆ స్క్రీన్ ప్రజెన్స్ని బుచ్చిబాబు బాగా వాడుకున్నాడు. ఇక సినిమాతో అయితే మొత్తం తెలిపోద్ది. ఒక్క రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ కనుక 100% బుచ్చిబాబు కనుక వాడగలిగితే మాత్రం ఏ రికార్డు ముక్కలవదు. ఇండియాలో వన్ అండ్ ఓన్లీ యాక్టర్ స్క్రీన్ ప్రజెన్స్తో దిమ్మ తిరిగేలా చేస్తాడు. క్లోజ్అప్ షాట్స్కు రామ్ చరణ్స్కి పడిన క్లోజ్అప్ షాట్స్ ఇంతవరకు ఏ హీరో కూడా పడలేదని చెప్పాలి. ఎందుకంటే అసలు చాలా నీట్గా స్క్రీన్ ప్రజెన్స్ ఉంది. అసలు నాకైతే రామ్ చరణ్ దగ్గర నచ్చేది మెయిన్గా స్క్రీన్ ప్రజెన్స్. ఇక ఫస్ట్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ డైలాగ్ కానీ అసలు మనకు చూసిందే కదా, ఆ బాల్ క్రికెట్, మెయిన్గా క్రికెట్ మనకు విలేజ్ బ్యాక్డ్రాప్ అనమాట. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే క్రికెట్ గేమ్ చుట్టే తిరుగుతుంది ఈ మూవీ స్టోరీ అనేది. ఆ బ్యాట్ పట్టే స్టైల్ అయినా, డ్రెస్సింగ్ అయినా, ఆ బాల్ కొట్టే విధానమైన అబ్బోబు, ఇక నాకు ఎంత మాట్లాడినా కానీ తక్కువే అనిపిస్తుంది. ఫైనల్ షాట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టేసింది భయ్య. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. మరి మీకు ఎలా అనిపించింది అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.